రాశి ఫలాల్లో 2 విషయాలు బలంగా ఉన్నాయి. అందులో ఒకటి నిజమని రుజువైపోయింది. మిగిలిన ఇంకో విషయం కూడా. మీరు పెట్టండి ఫోన్. పెడతానులేరా, నువ్వు రెడీ అయ్యిరా, కింద వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ లవ్ యూ. ఎక్కిళ్ళాగడానికే కదా ఐ లవ్ యూ చెప్పింది. నిజంగా ఎక్కిళ్ళాగడానికి చెప్పిందా, లేదంటే తన మనసులో మాట చెప్పేసి అలా మేనేజ్ చేసిందా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే తనకి మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగనీయకుండా చేసుకోవాలి. మళ్ళీ ఆ పాపం నాకెందుకు? అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 6 నెలల అగ్రిమెంట్లో నేను గెలిచి తీరాలి. రాశి ఫలాలు రాస్తే అయిపోతుందా? అందులో ఉన్నదంతా నిజం కాదని ఆయనకి నిరూపించాలి. ఇదొకటి సమయానికి కనిపించదు. ఏం వెతుకుతున్నారు? ఇందాకే ఆయన రాశి ఫలాలు చెప్పారు. ఎందుకైనా మంచిది, ఈ రాక్షసికి దూరంగా ఉండాలి, తనతో మాట్లాడకూడదు. అరే అడుగుతున్నాను కదా, ఏం వెతుకుతున్నారో చెప్పొచ్చు కదా. అది నీకు అనవసరం. అసలు ఏం వెతుకుతున్నారు? బాత్రూంలో కూడా వెళ్ళి చూస్తున్నారు. ఏది ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? బుర్ర పని చేయట్లేదా? అంతే, మనసులో ఏదైనా పెట్టుకొని బయటికి కక్కకపోతే ఇలానే అవుతుంది. నిన్న నన్ను కొట్టారు, సారీ కూడా చెప్పలేదు. కానీ సారీ కూడా చెప్పని గిల్టీ ఫీలింగ్ మీ లోపల ఉంది. మీకున్న ఈగో ప్రాబ్లం వల్లే చెప్పట్లేదు. ఆ గిల్టీ ఫీలింగ్ లోపలున్నంత వరకు ఇలానే ఉంటుంది. బుర్ర పనిచేయదు. మీరేం వెతుకుతున్నారో అది దొరకదు. దొరుకుతుంది. నాకు బుర్ర బాగానే పనిచేస్తుంది. నువ్వు అన్నట్టు నా లోపల గిల్టీ ఫీలింగ్ ఏమీ లేదు. నేను నిన్ను కొట్టి తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసినందుకే నేను కొట్టాను. ఎక్కడ పెట్టాను? బుర్ర పనిచేస్తుంటే ఏది ఎక్కడ పెట్టారో మీకు గుర్తుండాలి కదా. గుర్తు లేదంటే బుర్ర పనిచేయట్లేదనే కదా అర్థం. పోతే పోనీ వదిలేయండి. ఏం వెతుకుతున్నారో చెప్పండి, నేను చూసి పెడతాను. నువ్వేం చూసి పెట్టొద్దు, నేనే చూసుకుంటాను. ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానే. ఏంటి, నా ఫోన్ కనిపించకపోవడం నీకు కామెడీగా ఉందా? లేదంటే నా ఫోన్ నువ్వే ఎక్కడైనా దాచిపెట్టావా? చంకన బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికారండి సామెత. ఇలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు. మీ భుజంతో మీ చెవి కానించి పెట్టుకొని రూమ్ అంతా వెతుకుతున్నారు. కనీసం ఆ భుజాన్నిలా ఎత్తి పట్టుకున్నప్పుడు అప్పుడైనా తెలియకపోతే ఎలా? మళ్ళీ ఏమైనా అంటే ఒప్పుకోరు. ఇదేనా బుర్ర పనిచేయడం అంటే? కొన్ని తలనొప్పులు జీవితంలోకొస్తే ఇలాగే ఉంటుంది. అంతా నా కర్మ. తలనొప్ప? ఎవరికి తలనొప్పి? ఇంకెవరు? నువ్వే. నువ్వే నాకు తలనొప్పి. నేనంటే అంత భయమేంటి సార్? అంతలో ఉనికి పడ్డారు. రే, నా క్యాబిన్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకుని రావాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీరేమన్నా బెడ్రూమ్లో ఉన్నారా లేక బాత్రూంలో ఉన్నారా పర్మిషన్ తీసుకుని రావడానికి? అయినా నేను మీ పిఏన్ సార్. మీ క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ తీసుకుని రావాలా? ఎప్పుడు లేని కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. రే, పొద్దున్నే నా బుర్ర పాడు చేయొద్దు. ఎందుకు వచ్చావు? ఇద్దరం కలిసి అంతాక్షరి ఆడుకుందామని. రేయ్, లేకపోతే ఏంటి సార్,
పని మీదే వచ్చాను. ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టండి. ఏం ఫైల్స్? మీ ఆస్తి పేపర్లన్నీ నా పేరు మీద రాసుకున్నాను. మీరు సంతకం పెడితే మీ ఆస్తి మొత్తం నాదవుతుంది. లేకపోతే ఏంటి సార్, ఏ ఫైల్ ఏంటో కూడా తెలీదు. నేను లేకపోతే ఇలా బతుకుతారు ఏంటో. సర్లేండి, ఆ సంతకాలు పెట్టండి. నాకు చాలా పనులున్నాయి. నాకు పనులు లేవనా? అలా నేను ఎప్పుడన్నాను సార్? నాకు పనులున్నాయని చెప్పాను. సంతకాలు పెట్టండి. మీలో కొంచెం స్పీడ్ పెరిగింది సార్. తీసుకో. ఏంట్రా నా మొహం చూస్తున్నావు? పెట్టిన సంతకాలు సరిపోలేదా? బానే పనిచేస్తున్నట్టుంది. రేయ్, నీ బుర్ర పనిచేస్తుందా? నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? సంతకం చూసి బానే పనిచేస్తుందంటావేంట్రా? అదే సార్, నిన్న మేడం ఒక మాట చెప్పారు కదా, ఆ మాట మీ మీద బానే పనిచేస్తుంది అంటున్నాను. ఏ మాట? ఏ మేడం? మీకు సంబంధించినంత వరకు ఇంకే మేడం సార్? మధు మేడమే. మధు మేడం నిన్నొక మాట అన్నారు కదా సార్, ఐ లవ్ యూ అని. ఆ మాట మీకు మంత్రంలో పనిచేసింది. మీరు ప్రేమలో పడిపోయారు. నిన్ను ఇది చూడండి, మీరు ప్రేమ మైకంలో పడిపోయి ప్రాజెక్ట్ మేనేజర్ సంతకం పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు. చూడండి, ఇక చూడండి, ఇదిగోండి, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు. ఇలా 1-2 చోట్ల కాదండి, ఇదిగోండి ఇదిగోండి, ప్రతి చోట వేరే వాళ్ళ సంతకాలు పెట్టాల్సిన చోట మీరు సంతకాలు పెట్టారు. ఇలాంటి పనులన్నీ ప్రేమలో మునిగిపోయినప్పుడే కదా సార్ చేస్తుంటారు. నాకు తెలిసి మీరు మేడం ప్రేమలో పడిపోయారు. ఆ డిస్టర్బెన్స్తోనే డిస్టర్బ్ అయిపోయారు. మీ పొలంలో కూడా మొలకలు వచ్చేసాయి సార్. రేయ్, నువ్వు మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు చెప్తున్న ఆ మేడంకి అంత సీన్ లేదు. ఆ మేడం చెప్పిన మాటకి అంత సీన్ లేదు. ఊరుకోండి సార్, మేడం గారికి అంత సీన్ లేకుండానే మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారా? అప్పుడు మీ మోహన్ చూడాలి. బిత్తరపోయారు సార్. మేడం వాళ్ళు చెప్పగానే మీ నోట్లో మాట రాలేదు, ఒంట్లో చిల్లం లేదు, అలా చూస్తూ ఉండిపోయారు. నాకు తెలుసు సార్, మీరు మేడంకి పడిపోయారు. రేయ్, అక్కడేం జరిగిందో, ఆ రాక్షసి అలా ఎందుకు చెప్పిందో తెలుసుకోకుండా ఏది పడితే అది వాక్కు. ఆ రాక్షసి ఐ లవ్ యూ చెప్పింది నువ్వనుకుంటున్న ఫీల్తో కాదు. మరేం ఫీలో? నేను భోజనం చేస్తుంటే ఎక్కిళ్ళొచ్చాయి. ఏం చేసినా ఎక్కిళ్ళు ఆగలేదు. అందుకే తనొచ్చి ఐ లవ్ యూ చెప్పి నా ఎక్కిళ్ళు ఆగేలా చేసింది. హలో మాస్టరు, పువ్వేమన్నా కనిపిస్తుందా? నా చెవిలో పువ్వేమన్నా కనిపిస్తుందా అని అడుగుతున్నాను. అంతేదోలా కనిపిస్తున్నానా నేను? తమ దయ వల్ల నా జీవితంలో ప్రేమ పెళ్లి లేకపోవచ్చు, కానీ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. ఎక్కిలు ఆపాలంటే నీళ్లు తాగించాలి, లేదంటే వీపు మీద 4 చరచాలి. సరే, అది కాదంటే భయపెట్టాలి. అంతేగాని అంత స్వీట్గా ఐ లవ్ యూ చెప్తారా నాన్న? తన ఐ లవ్ యూ చెప్పగానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. దాన్ని షాక్ ట్రీట్మెంట్ అంటారని తనే చెప్పింది నాకు. సరే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. కానీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వేరే రకంగా కూడా ఇవ్వచ్చు కదా. ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పాలి? తన మనసులో ఆ ఫీలింగ్ లేకుండా అలా ఎలా చెప్తారు సార్? రే, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫీలింగ్స్ ఎందుకురా? హలో మాస్టరు, ఏ ఫీలింగ్ లేకుండా ఐ లవ్ యూ అని చెప్పరు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరికి పడితే వాళ్ళకి ఐ లవ్ యూ అని కలలో కూడా చెప్పరు. తన మనసుకు నచ్చిన వాళ్ళకే చెప్తారు. మధు మేడంకి మీ మీద లవ్ ఉంది కాబట్టి ఆ మాట చెప్పారు. అదే మాట పరాయి మగాడికి చెప్పంటే చెప్తారా? ప్రాణం పోయినా చెప్పరు. రే, నువ్వు నోరు మూసుకునుండు. లవ్వు లేదు, గివ్వు లేదు. ఒకవేళ తనకు ఆ ఫీలింగ్ ఉన్నా నాకు లేదు. అలా ఎలా కుదురుతుంది సార్? భార్య అన్నాక భర్తకి లవ్ ఉండాలి, భర్త అన్నాక భార్యకి లవ్ ఉండాలి. మీకు ఆ ఫీలింగ్ ఉంది కానీ బయటపడడానికి సిగ్గుపడుతున్నారు సార్. సిగ్గు లేదు, బొగ్గు లేదు. నిజంగా ఆ రాక్షసి మీద నాకు ఆ ఫీలింగ్ ఉంటే రాత్రి తన చెంప పగలగొట్టుంటానా? మీ దుర్మార్గం పాడుగాను. ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన ఆడపిల్లని కొడతారా? ఆ రేట్స్ ఎవరిచ్చారు మీకు?
మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి, అంతేగాని కొట్టడమేంటి సార్? చచ్చా, మీలాంటి వాడి దగ్గర పిఏగా చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. రే, ఓవర్ యాక్షన్ లాపు. నేను కొట్టింది ఐ లవ్ యూ చెప్పినందుకు కాదు. ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టలేదంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. రే, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నీ చెంప పగిలిపోతుంది. ఏం మాటలన్నా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నావేంట్రా? నిన్న ఇంట్లో వేరే గొడవైంది. ఆ గొడవలో కోపం వచ్చి చేయి చేసుకున్నాను. అయినా ఆడవాళ్ళ మీద చేసుకోవడం ఏంటి సార్? దుర్మార్గం కాకపోతే. అందులోనూ మధుమేడం లాంటి మంచి వాళ్ళ మీద చేసుకోవడం శాడిజం సార్. రే రే, నేనేదో కోపంలో చేయి చేసుకున్నాను రా. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం సార్. మధుమేడంని కొట్టి చాలా పెద్ద తప్పు చేశారు. హాయ్ ఇందు గారు. హాయ్ అండి. ఫొటోస్ చూసారా? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీ చెల్లెలు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మా చెల్లెల్ని అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుసు, అందుకే ఫొటోస్ పంపించాను. మా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. మీలాంటి మంచి ఫ్యామిలీ దొరికింది తనకి. ఆ ఫోటో చూస్తుంటేనే తెలుస్తుంది. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ ఫ్యామిలీ మొత్తం మా మధుని ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమవుతుంది. మాలాంటి ఫ్యామిలీ దొరకడం మీ చెల్లెలి అదృష్టం కాదండి. అలాంటి వదన దొరకటం నిజంగా మా ఫ్యామిలీ అదృష్టం. అలా అనుకోవడం మీ గొప్పతనం అండి. నిజంగా మా చెల్లెల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీ గురించి విని మీ చెల్లెలు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. నాకేంటండి, నేను హ్యాపీగానే ఉన్నాను కదండి. ఇంట్లో పరిస్థితులే కొంచెం బాగోలేవు. అవి కూడా సర్దుమణిగితే ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇంట్లో పరిస్థితులు సర్దుకోవాలి అంటే వాటంతటవే సర్దుకోవు కదండి, మనమే సర్దుబాటు చేయాలి. ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుమనగడానికి నేను ఒక ఆలోచన చెప్తాను, మీరు కాదనకూడదు. ఏంటండి అది? మీరు ఈ జాబ్ మానేయాలి. నేను జాబ్ మానేయడానికి ఇంట్లో పరిస్థితులు సర్దుమనగడానికి సంబంధం ఏంటండి? మిమ్మల్ని పూర్తిగా జాబ్ చేయటం మానేయమని చెప్పట్లేదు. ఈ సూపర్ మార్కెట్లో చేస్తున్న జాబ్ని మానేయమంటున్నాను. మా ఫ్రెండ్ ఆఫీస్ ఒకటి ఉంది, అందులో మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను. మంచి శాలరీ కూడా ఉంటుంది. నేను మీ ఫ్యామిలీకి ద్రోహం చేసినా మీరు మాత్రం నాకు సాయం చేయాలనుకుంటున్నారు. మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన దాంట్లో ద్రోహం ఉందండి. మీరు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు. మీ మనసులో ఒకరిని పెట్టుకుని మా అన్నయ్యని పెళ్లి చేసుకునుంటే అది ద్రోహం అయ్యేదేమో, కానీ ఇప్పుడు మీరు చేసింది ద్రోహం కాదండి. అదేనండి మీ మంచి మనసు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఏమొద్దు, కానీ నేను చూపించిన జాబ్లో జాయిన్ అవ్వండి చాలు. వద్దండి, నేను ఇప్పుడు చేస్తున్న జాబ్తో హ్యాపీగానే ఉన్నాను. ఒకవేళ మీరు చెప్పినట్టు వేరే జాబ్లో జాయిన్ అవ్వాలన్నా నాకు అవకాశం లేదు. ఎందుకంటే నా సర్టిఫికెట్స్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు మొహం లేదు. ఆ సర్టిఫికెట్స్ తీసుకురావడం కూడా కుదరదు. సర్టిఫికెట్స్ లేకుండా వేరే జాబ్కి అప్లై చేయలేను. ఆ సర్టిఫికెట్స్ గురించి వదిలేయండి. మీరేం చదువుకున్నారు, ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసేవారు నాకు తెలుసు కదండి. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మా ఫ్రెండ్తో నేను మాట్లాడతాను. జాబ్ ఎక్స్పీరియన్స్ లెటర్ కావాలి అంటే మన కంపెనీలో పనిచేస్తున్న లెటర్ ఉంది కదా, తెచ్చిస్తాను. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. వద్దండి. మీరింకా ఆ పెళ్లిలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నారు. అవేవి ఆలోచించకండి. మీరు మమ్మల్ని మోసం చేయాలనో మమ్మల్ని అవమానించాలనో మీరు ఆ పని చేయలేదు కదా. మీ లైఫ్ ఎక్కడ బాగుంటుందో మీరు నిర్ణయించుకున్నారు. అది మీ ఇష్టం. అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలా అండి? ముందుకెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారని మీ చెల్లెలకి తెలిసినా, మీ అమ్మగారికి నాన్నగారికి తెలిసినా ఏం బాగుంటుంది చెప్పండి? మీకు ఇష్టమైన తన్ని పెళ్లి చేసుకుని
ఎక్కడో హ్యాపీగా ఉంటున్నారనుకున్న వాళ్ళకి మీరు అక్కడ పనిచేస్తున్నారన్న విషయం తెలిస్తే వాళ్ళు బాధపడతారని నేను మిమ్మల్ని చూసిన విషయం కూడా మీ చెల్లెలకి ఇంకా చెప్పలేదు. మీరింకా కనిపించలేదని చెప్తున్నాను. అందుకే మీరు మంచి జాబ్లో జాయిన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. వద్దండి, నాకిప్పట్లో మా చెల్లిని కలిసే ఆలోచన లేదు. వేరే ఉద్యోగం చేయాలన్న ఆశ లేదు. వదిలేయండి. నేను మీ ఫ్యామిలీకి చేసిన అన్యాయాన్ని మనసులో పెట్టుకోకుండా వాలంటరీగా వచ్చి నాకు మంచి చేయాలని ముందుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా చెల్లెల్ని అంత అపురూపంగా చూసుకుంటున్నా మీ ఫ్యామిలీకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆటో, ఇక నేను బయలుదేరుతానండి. సరే అండి, రేపు మళ్ళీ ఇక్కడే కలుస్తాను. జాబ్లో జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అయి ఉండండి. నేను మా ఫ్రెండ్తో మాట్లాడతాను. అలాంటిదేం చేయకండి ప్లీజ్. నేను వెళ్తాను. అదేం కుదరదు. మీరు ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయి తీరాలి. అజీజ్ నగర్. ఎక్కండి మేడం. పాపం అన్నింటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ముందు ఆ గిల్టీనెస్ని పోగొట్టాలి. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి, అంతేగాని కొట్టడమేంటి సార్? నిన్న నన్ను కొట్టారు, సారీ కూడా చెప్పలేదు. కానీ సారీ కూడా చెప్పని గిల్టీ ఫీలింగ్ మీ లోపల ఉంది. ఆ రాక్షసి కోపంలో అన్నా నిజమే అనింది. తన్ని కొట్టానన్న గిల్టీ ఫీలింగ్ నాలో ఉంది. అందుకే పొద్దున్నే సారీ చెప్పడానికి వెళ్ళాను. అంతలో ఆ రాక్షసి నా ఈగోని టచ్ చేసింది. అందుకే చెప్పలేకపోయాను. తనకి సారీ చెప్పనంత వరకు ఈ డిస్టర్బెన్స్ ఇలాగే ఉంటుందేమో. తనకి సారీ చెప్పేయడం బెటర్. ఐఎమ్ సారీ. ఏంటినా ఐఎమ్ సారీ అని మెసేజ్ పెట్టారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయన నన్ను సారీ అడగడం, అది ఆయనకున్న ఈగోని పక్కన పెట్టి నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు నేను ఏమని రిప్లై ఇవ్వాలి? నా మెసేజ్ నా రాక్షసి ఇంకా చూడలేదు. డిలీట్ చేసేద్దాం. ఏమైంది దీనికి? ఐఎమ్ సారీ అని మెసేజ్ పెట్టారు, అంతలోనే డిలీట్ చేశారు. మళ్ళీ తన ఈగో గుర్తొచ్చిందేమో. ఏంటి మెసేజ్ చేసి డిలీట్ చేశారు? వేరే వాళ్ళకి పంపించాల్సిన మెసేజ్ నీకు పంపించాను. నా పేరుతో మీ ఫోన్లో ఎంతమంది ఉన్నారో. బా, ఏంటి టైప్ చేస్తున్నారు, మళ్ళీ ఆగిపోతున్నారు? ఏంటి టైప్ చేస్తున్నారు, మళ్ళీ ఆగిపోతున్నారు? అదేం లేకుంటే నా ఫోన్లో ఎలా తెలుస్తుంది? అక్కడ మీరు టైప్ చేస్తుంటే ఇక్కడ టైపింగ్ అని చూపిస్తుంది. అదేంటి మరి? ఓ అదా,
ఇందాక చేసిన మిస్టేకే మళ్ళీ చేశాను. వేరే వాళ్ళకి మెసేజ్ చేయబోయి నీ నెంబర్కి చేశాను. మళ్ళీ గుర్తొచ్చి డిలీట్ చేశాను. అప్పుడే నీకు టైపింగ్ అని చూపించుంటుంది. ఇప్పుడు అర్థమైంది, పొరపాట్లు చేయడమే మీకు అలవాటు అని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వేరే వాళ్ళకి పంపించబోయి నీకు పంపించాను అని. మీ దృష్టిలో కానీ మీ ఫోన్లో కానీ నాకు వేరే వాళ్ళకి తేడా ఉండదా? నాకు పంపాల్సిన మెసేజ్లు వేరే వాళ్ళకి పంపుతున్నారా? వేరే వాళ్ళకి పంపాల్సిన మెసేజ్లు నాకు పంపుతున్నారా? నేను పని చేసుకోవాలి. డోంట్ డిస్టర్బ్. ఆ రాక్షసి మొహాన్నే ఎమోజీగా పంపించింది. నందుకి అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, అవును. అందుకోసం నందు మధులకి రూమ్ బుక్ చేయమని రూథర్కి చెప్పాను. మనం వెళ్ళట్లేదా? మధు నందు మాత్రమే వెళ్తారు. ఆఫీస్లో కూడా మధు గురించి ఆలోచిస్తూ వాడి పనులు చేసుకోవడానికే కింద మీద పడుతున్నాడంట. నేను రాను అంటే నందు ఊరుకుంటాడా? నువ్వే వాడిని ఒప్పించాలి.